చాలా మటుకు క్రైస్తవులు ఈ నవంబర్ నెలలో కోతకాలపు పండగ లేక హార్వెస్ట్ సండేని జరుపుకుంటారు. దేవుడు మనకిచ్చిన సమృద్ధి అంతటిలో ప్రథమ ఫలాన్ని ఆయన కొరకు, ఆయన పరిచర్య కొరకు మనం ఇవ్వాలి. అది మన బాధ్యత లేక మన ధర్మం. అయితే దేవుని బిడ్డలారా, నాకు పాడి పంటలు ఏమి లేవు కదా, నేనెందుకు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు సాతాను మన హృదయంలో చక్కగా తెచ్చిపెడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, పాడి పంటలు లేకపోయినా నీ సమృద్ధిలో నుండి ఆయనకి ఎందుకు ఇవ్వాలి అని అంటే, ధరలోని ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నిజమే స్నేహితులారా, దేవుడు మనలను కరుణించి కాపాడి రక్షిస్తున్నాడు. దానిని బట్టి మన ప్రథమ ఫలాన్ని మన సమృద్ధిలో నుండి ఆయన కొరకు, ఆయన పరిచర్య కొరకు ఇవ్వాలి మనం. మరి అలా ఇద్దామా? అలా ఇచ్చే కృపలో దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.